UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి గనుక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో ఈ రాశి వారికి దేహదాఢ్యం అంటే ఏ పని చేయకుండా మనోవిచారంగా అలసత్వంగా ఎప్పుడు నీరసంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనోవిచారము ఎప్పుడు ఏదో పోడగొట్టుకున్నట్టుగా ఉండడం జరుగుతుంది. దానికి తోడుగా ధన వ్యయము, అనవసరంగా డబ్బు ఖర్చు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత చంచల బుద్ధి, ఎప్పుడు మనసు చంచలంగా ఉండడం వల్ల మనోవిచారం వల్ల చంచలత్వం ఏర్పడుతుంది. ఈ చంచలత్వం వల్ల ఒక పని చేయడానికి ఇంకో పని చేసి ఇంట్లో కానీ బయట కానీ మాటలు పడడము, 10 మంది చేత మాటలు పడడము, దానివల్ల కొంత డబ్బు నష్టపోవడము ఇవి జరుగుతుంటాయి. కార్యభంగము, చేసే కార్యంలో ఎలాంటి కార్యం సఫలీకృతం కాకుండా బాధపడడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇకపోతే మనము అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే శుభకార్యాల వల్ల ధన వ్యయం జరుగుతుందంటున్నాడు. ఇంట్లో కానీ లేదా బంధువుల ఇళ్ళల్లో కానీ లేదా ఏదో దేవాలయంలో కానీ శుభకార్యాలు చేయడం వల్ల, అన్నదానాది కార్యక్రమాలు చేయడం వల్ల, శుభకార్యాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి తోడు పశు నష్టము, ఇటు డబ్బు ఖర్చు కావడమే కాకుండా మీకు వ్యవసాయం కనుక పశువులు వ్యవసాయం ఉన్నట్టయితే వాటికి అనారోగ్యం వల్లనో ఇతరత్ర బాధ వల్లనో పశు నష్టము, ఉద్యోగస్తులకైతే స్థానచలనము లేదా ఎక్కడో బాడుగ రెంటుగా ఉండబడేటువంటి ఒక వ్యక్తులు ఇల్లు మార్చుకొని వేరే ఇళ్లలో ఉండడము, ఇలాంటి స్థాన చలనాలు కలగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే అశాంతి, ఎప్పుడు ఎంత ప్రయత్నం చేసినా మనస్సు శాంతించకపోవడము, శాంతియుతంగా ఉండకపోవడము అనేటువంటి జరుగుతుంది. పాప కార్యాచరణ, ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలి, ఏదో ఒక పని చేయాలి అనేటువంటి ఆ చేసే పని కూడా శుభకరమైనటువంటి ఒక కార్యక్రమం కాకుండా పాప కార్యాచరణంలోకి అడుగుపెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది, దుష్ట సహవాసం ఏర్పడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలో ఉండాలి. తర్వాత యత్నకార్యభంగం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అక్టోబర్ మాసంలో రెండవ వారంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఇక మనం మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే అనారోగ్యము, బంధుజన విరోధము, బంధువుల చేత విరోధాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. కుటుంబంలో కలహాలు, ఈ దుష్ట సహవాసము ఇలాంటి ఏర్పడి ధన నష్టము కావడం వల్ల ఇంట్లో బాధలు, ఇంట్లో కుటుంబంతో పోట్లాటలు కావడము, శత్రు బాధ ఉండడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక అక్టోబర్ మాసంలో మిథున రాశికి 4వ వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే మనశ్శాంతి, ఏదో భగవంతుని యొక్క దయ వల్ల కావచ్చు, ఇతరత్ర విషయాల వల్ల కావచ్చు, మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. కొన్ని కష్టాలు వాటంతట అవే తీరిపోతాయి. దానికి ఏదో సహాయం దొరకడము, ఏదో ఉపాయం దొరకడము, దానివల్ల ఆ కష్టాల నుంచి కొద్దిగా పక్కకు జరగడం అనేటువంటిది జరుగుతుంది. యత్నకార్య సిద్ధి, కొంతకాలం నుంచి ఆలోచించేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ముందుకొచ్చి దానికి అంకురార్పణ జరగడం అనేటువంటిది జరుగుతుంది. కాదనుకున్నటువంటి యొక్క పనులు నెరవేరడం కూడా జరుగుతుంది 4వ వారంలో. వీరు మరి అన్ని 3 వారాలలో కష్టాలు చెప్పి 4వ వారంలో కొద్దిగా శుభం చెప్పారు గురువుగారు, దీనికి ఏం చేస్తే ఈ 3 వారాలు కూడా గట్టెక్కుతామంటే మీరు ఈ మిథున రాశి వారు ఈ నెలలో అక్టోబర్ మాసంలో ఈ నెల రోజులు దత్తాత్రేయ స్వామి అష్టోత్తర నామాలు చదవండి. ప్రతిరోజు కూడా దత్తాష్టోత్తర నామాలు ఉన్నాయి, వాటిని ప్రతిరోజు ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అష్టోత్తరాలు చదువుతూ మిథున రాశి వాళ్ళు మీకు ఎప్పుడు మనస్సులో ఇది ఉంటే అప్పుడు ఓం దత్తాత్రేయాయ నమః, ఓం గురుదత్తాయ నమః
ఓం శ్రీ గురుదత్తాయ నమః లేదా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనేటువంటి ఒక నామాన్ని కానీ ఓం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనేటువంటి ఒక నామాన్ని కానీ ఓం శ్రీ గురుదత్తదేవాయ నమః అనేటువంటిది కానీ ఎప్పుడు మనసులో తలుచుకుంటూ ఉండండి. లేదా దత్తాత్రేయ స్వామి యొక్క అష్టోత్తర పారాయణం మాత్రం తప్పకుండా చేయండి. ఆ గురుదత్తుని యొక్క అనుగ్రహం వల్ల ఈ కష్టాల నుంచి మీరు బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఇది శుభం.